ఎవరని జుట్టు పీక్కునేలా చేసావు కదరా. ఇప్పుడు తెలిసిందిరా నువ్వెవరో. ఎవరికి రా సినిమా చూపిస్తావు? రేయ్ తీసుకురండి రా. అంతా చెప్పేసింది. నాతో ఢీ కొట్టినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. ఇప్పుడు తెలిసింది నువ్వెవరో ఏంటో. రాజా, మేం మగాళ్ళం, కొట్టినా తట్టుకోగలం. పాపం ఆడపిల్ల కదా, తట్టుకోలేక మొత్తం నిజం చెప్పాల్సి వచ్చింది. క్షమించు రాజా, అక్కడి పరిస్థితులు అలా చేశా. ఏమ్మా బుల్లెబ్బాయి చచ్చి 15 ఏళ్ళు అయిందే. బుల్లెబ్బాయి ఇల్లు అని అడుగుతున్నావు? ఇది మా అన్న పెద్దబ్బాయి ఇల్లు. వైజాగ్ నుంచి వచ్చావా? ఎప్పటికే మాస్ రాజా ఒకడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. మా అన్నతో కబడ్డీ ఆడుకుంటున్నాడు. నువ్వే ఆట ఆడుకుందామని వచ్చినావా? ఏదో కథలు చెప్పే. చెప్పు నువ్వెవరో. నేను మాస్ రాజా లవర్ని. మాస్ రాజా లవరా? రాయ్ పట్టుకోండ్రా వాళ్ళని. ఆ మాస్ రాజా ఎవరో నాకు తెలియాలి, లేకపోతే ప్రాణాలు తీస్తా. చెప్పావు. మాస్ రాజా బుల్లెబ్బాయి వేరు వేరు. మరి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఫ్రెండ్సా? 15 ఏళ్ల క్రితం బుల్లెబ్బాయి మాస్ రాజా వైజాగ్లో హోటల్లో పనిచేసేవారు. ఆ తర్వాత వాళ్ళు విడిపోయారు. ఇప్పుడే బుల్లెబ్బాయి ఊరేదో తెలిసింది. అందుకే బుల్లెబ్బాయిని వెతుకుంటూ తను వచ్చాడు. తన్ని వెతుకుంటూ మేము వచ్చాం. ఈ పెద్దబ్బాయినేమన్నా మొద్దబ్బాయి అనుకున్నావా? మీ అన్నయ్య ఫ్రెండ్ని తీసుకొచ్చి నాకు జలకివ్వడానికి ఇంకో 5 నిమిషాలు టైం ఇస్తున్నా. ఆలోగా వీడు ఊరొదిలి వెళ్ళిపోవాలి. పొమ్మని చెప్పవే. పొమ్మని చెప్పా. అరవకు, ఆగు. అతను మగాడు, నువ్వు మగాడివైతే నువ్వే పొమ్మని చెప్పు. పూటకి గతి లేకపోయినా పొగరికి మాత్రమేం తక్కువ లేదే. ఇప్పుడు నేనిస్తాను వీడికి జలక్. తీసుకురండ్రా ముసల్దాన్ని. పొమ్మని చెప్పవే, లేదంటే దీన్ని చంపేస్తా. పొమ్మని చెప్పవే. చెప్పాడికే చెప్పవే. పొమ్మని చెప్పు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? పొమ్మని చెప్పవే. పొమ్మని చెప్పవే. చెప్పు అడిగే. చూడు, పోటీ నీకు మీ చెల్లికి, పగ నీకు నాకు. మధ్యలో ఆడవాళ్ళ మీద గాని పెద్దవాళ్ళ మీద గాని చెయ్యేశావో అడ్డంగా నరికేస్తా. ఎక్కడికొచ్చి ఎవరిని బెదిరిస్తున్నా? వీడి చిట్టికిన వేలు నా మీద పడ్డా అక్కడ కత్తి దింపేరా. ఇదిగో చూడు, అమ్మను వదిలి మన తను వెళ్ళిపోతాడు.
నాకేమి వద్దు. మా అమ్మకి పిల్లలు లేరు, మొగుడు లేరు. ఆవిడకి ఏం కాకూడదు. మీకు చేతులెత్తి దండం పెడతాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. రే ఆ ముసల్దాన్ని బండెక్కించండి రా. ఇలా చూడు, రేపు ఫస్ట్ బస్సుకే ఊరొదిలి వెళ్ళిపోతున్నావు. లేదంటే నీ అమ్మ చావును చూసి కర్మ చేసి మరీ వెళ్తా. చెయ్యండ్రా బండే. వరలక్ష్మి, బాధపడకు. నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మామ బాగున్నావా? బాగున్నాడు. అమ్మ పోయే ముందు అన్ని ఆలోచించావా? నడవని మిల్లుని నన్ను ఎన్నాళ్ళని కాపలా కాయమంటారు. మీరు అనుభవం ఉన్నోళ్ళు కదా, కొన్ని నడపండి. పెద్దోడా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ కుటుంబంలో ఎవరు ఆస్తిని అమ్మడం జరగలేదు. నువ్వు మొట్టమొదటిసారి అమ్ముతున్నందుకు మనసుకి చాలా కష్టంగా ఉంది. నేను అడిగానా? ఏ ముసలోడా, ₹1,00,00,000 ఆస్తి నమ్ముతున్నాను, నాకు లేని బాధ ఓ సింగిల్ టీకి సాక్షి సంతకం పెట్టడానికి వచ్చిన నీకు పొడుచుకొచ్చిందా? డబ్బిమ్మనవయ్యా. ఈ తరతరాలుగా వస్తున్న ఆస్తి. అవును, అతనికి బుల్లెబ్బాయి అనే తమ్ముడు ఉన్నాడు. అతను సంతకం లేకుండా ఎలా చెల్లుతుందండి? అరే తమ్ముడు లేడు గిమ్ముడు లేడు, సంతకం పెట్టడానికి వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. అతను చావలేదు, బతికే ఉన్నాడు. బుల్లెబ్బాయి నా ఫ్రెండ్, అతను తప్పకుండా వస్తాడు. కుదిరిన బేరాన్ని చెడగొట్టడానికి వచ్చాడు పూర్వం. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ మీరు కూర్చోండి. కూర్చోండి అయ్యా. ఆ డబ్బులు ఇవ్వండి, సంతకం పెడతా. మీ తమ్ముడు గురించి ఏంటయ్యా తమ్ముడు 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 అని? వాడు ఊరొదిలిపోయి 15 ఏళ్ళయింది. ఇంకా వాడు రాడు. ఏ ట్రైన్ కిందో లారీ కిందో బస్సు కింద పడి చచ్చి ఉంటాడు. మట్టిలో మట్టిగా కలిసిపోయి ఉంటాడు. వాడు మళ్ళీ రావాలంటే ఆ మట్టిలోంచి మొలుచుకు రావాలి. ఏంటి సడన్ గా ఊడిపడడానికి వాడేమన్నా దేవుడు అనుకున్నారా? పెద్దబ్బాయ్ సంతోషమేగా, సంతకం పెట్టే డబ్బులు తీసుకో. పెడితే పోలా. ఏంట్రా, ఒక చెయ్యి విరిచేసా చాలా, ఇంకోటి విరచాలా? అదేం లేదు పెద్దనయ్య, మీ ఫ్యాక్టరీ అడ్రస్ అడిగారు, అందుకే తీసుకొచ్చాను. అడ్రస్సా? పెద్దబ్బాయి ఫ్యాక్టరీకి అడ్రస్ ఎవడు అడిగాడు? నువ్వెందుకు వచ్చావురా? అన్నా నీకు నాకు పేచీలు ఎందుకనా? నేను వీళ్ళతో మాట్లాడతాను. పెద్దోడా, నువ్వు కొంచెం ఆగు. ఆ కుర్రాడేదో పెద్ద ఆయనతో మాట్లాడాలంటున్నాడు, మాట్లాడిని. నువ్వు మాట్లాడు బాబు. నమస్తే నమస్తే నమస్కారం. పెద్దాయనా చెప్పు బాబు. మీరు కొనాలనుకుంటున్న ఆస్తి పెద్దల ఆస్తి. ఇక ఈయనకు తమ్ముడు ఉన్నాడు, వాడొచ్చి సంతకం పెడితేనే చెల్లుతుంది. ఒకవేళ వాడొచ్చి నేను సంతకం పెట్టకుండా మీరు ఎలా కొన్నారని అడిగితే అప్పుడేం చేస్తారు? ఇప్పుడు సపోజ్ నేనే వాళ్ళ తమ్ముడు అని అనుకోండి, మిమ్మల్ని అడుగుతున్నాను, నా సంతకం లేకుండా నా ఆస్తిని మీరెలా కొంటారా? ఎలా కొంటారు? ఇదేమన్నా వీడు సంపాదించిన ఆస్తా? మా నాన్న మా తాత ముత్తాత సంపాదించిన ఆస్తిరా. వీడు సంతకం పెడితే సరిపోదు, నేను కూడా సంతకం పెట్టాలి. నా సంతకం లేకుండా ఎలా కొంటారా? ఈ చేతితోనే కదా నా ఆస్తి కొన్నా. పెద్దయినా తప్పుగా అనుకోకండి. ఇలాగే వాళ్ళ తమ్ముడు వచ్చేసి మీ చెయ్యి నరికాడే అనుకోండి, అప్పుడేం చేస్తారు? చూస్తుంటే అమాయకుల్లా ఉన్నారు, ఆలోచించండి. ఆస్తి కరెక్ట్ కాదు, వాడు అంతకన్నా కరెక్ట్ కాదు. ఏందన్నా అపరిచితుల్లాగా మాట్లాడుతాడు? అడిగానా? రండి, డబ్బులు తీసుకురండి. ఇందులో ఏదో లొసుగుంది బాబు. ఏ లొసుగు లేదు, ముందు డబ్బులు తీసుకురండి అయ్యా. మరి మీ తమ్ముడు? నా తమ్ముడు చచ్చిపోయాడని చెప్పాను కదా. పెద్దబ్బాయ్, మీ తమ్ముడు చచ్చిపోయాడు నువ్వు చెప్తే ఎలా? ఊరు చెప్పాలి, ఊరు జనాలు చెప్పాలి, లేకపోతే మీ అమ్మా నాన్న చెప్పాలి. కనీసం తమ్ముడు డెత్ సర్టిఫికేట్ అయినా ఉండాలి. లేదంటే మీ తమ్ముడే వచ్చి సంతకం పెడితే ఈ ఆస్తిని అమ్మొచ్చు. ఇది చట్టం చెప్పేది. ఓహో, ఇన్ని కండిషన్లు ఉన్నాయా మీ చట్టంలో? అయితే వినండి, వచ్చే 12వ తేదీ నవమెల్లి దశమి, ఆ రోజున ఆస్తి అమ్ముతున్నా. ఆ లోపు నువ్వు చెప్పిన చండాలన్నీ ఇక్కడ మీ నాన్న చచ్చిపోయాడు, నువ్వు ఏడుస్తున్నావు. అక్కడ నువ్వు చచ్చిపోయావు, ఊరంతా ఏడుస్తున్నారు. నేను చచ్చిపోయానా? అలా అని చెప్పి ఒక అనాథ శవాన్ని తీసుకొచ్చి మీ అన్న ఊరంతా నమ్మిస్తున్నాడు. అది నిజమనుకుని మీ అమ్మ చెల్లి కూడా ఏడుస్తున్నారు. ఇప్పుడైనా నువ్వు బుల్లెబ్బాయివని వాళ్ళకి నిజం చెప్పు. లేదురా, నేను చూడాలనుకున్నట్టుగా అమ్మని చెల్లిని చూసిన తర్వాతే నేనెవరో అందరికీ చెప్తాను. నువ్వు ఏదో ఒక రోజు
ప్రాణాలతో తప్పకుండా తిరిగి వస్తావని మీ అమ్మ గంపెడాస్తో ఎదురు చూస్తోంది. నువ్వు నిజంగానే చచ్చిపోయావు అనుకుని మీ అమ్మకు జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు నువ్వు నిజం చెప్పి ఏం ప్రయోజనం? బుల్లెబ్బాయ్ నిజం చెప్పే. చెప్తా. జరిగిన దానికి బాధపడకయ్యా. అన్నా మీ తమ్ముడు చచ్చిపోలేదన్నా? ఏదో చెప్పాడన్నా మీ తమ్ముడు చచ్చిపోయాడని? మీ తమ్ముడు బతికే ఉన్నాడన్నా? నేను చెప్తున్నానన్నా మీ తమ్ముడు బతికే ఉన్నాడు. ఈ తమ్ముడు లేకపోతే నీకు ఇక తమ్ముడే లేరా? నేను నీ తమ్ముళ్ళు అంటాడు కాదా? నా ఫ్రెండ్స్ అంతా నీ తమ్ముడు కాదా? ఇలాంటి తమ్ముడు నీకు 100 మంది ఉన్నారన్నా. నువ్వేం బాధపడద్దు. ఊళ్ళో వాళ్ళందరికీ ఓ నిజం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇదంతా ఓ నాటకం. నాటకమా? ఈ ప్రపంచమే ఓ నాటక రంగం. ఇందులో నేనొక నటుణ్ణి, మీరంతా నటులే. చచ్చిపోయాడే ఈ బుల్లెబ్బాయ్, వీడొక నటుడు. ఇగో ఇక్కడ బతుకున్నాడు పెద్దబ్బాయ్, వీడు అందరికన్నా పెద్ద నటుడు. బుల్లెబ్బాయ్ నీకోసం మీ అన్న ఏడుస్తున్నాడు. అది ఉత్తి ఏడుపో, దొంగ ఏడుపో కాదు, నిజమైన ఏడుపు. అన్నా సచ్చినోడు అడిగినాడా? ఏమండి బుల్లెబ్బాయ్ జేబులో డబ్బులున్నాయండి. ఏంటిది? శవం చొక్కా జేబులో డబ్బా? అంత వింతగా ఉందే. ఇదేదో డబ్బు కాదయ్యా, చీటీ. ఇందులో ఏదో రాసుంది. అయితే చదవండి. ప్రియమైన అన్నయ్యకు బుల్లబ్బాయి రాయినది ఏమనగా, మీ నుంచి దూరమైన నేను 15 సంవత్సరాలు అనాథగా పెరిగాను. దానికి ప్రతిఫలంగా నాకు రావలసిన ఆస్తి మొత్తం ఊళ్ళో ఉన్న అనాథాశ్రమానికి, నిరుపేద కుటుంబాలకి, పేద ప్రజలకి పంచిపెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఊరు పెద్దలందరికీ ఒక్క మాట. మా అన్నయ్య దగ్గర నుంచి నాకు రావాల్సిన ఆస్తి అంతా అనాథలకు రాసిన తర్వాతే నా చితిని అంటించండి. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. ఇట్లు బుల్లెబ్బాయ్. ఇంకేముంది పెద్దోడా, బుల్లెబ్బాయి చెప్పినట్టు చేస్తే సరి. ఇది మా తమ్ముడు రాసిన ఉత్తరం కాదయ్యా. ఇతను మీ తమ్ముడే కదా? అవును. మీ తమ్ముడు జేబుల నుంచే కదా తీసింది. అయితే ఈ తమ్ముడు రాయకపోతే ఈ తమ్ముడా రాసి పెట్టింది? ఇలా చూడండి, ఇది మా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు, వాడి చేతి రాత అంతకన్నా. అని నువ్వు చెబితే సరిపోదు, ఊరు నమ్మాలే. నమ్మిస్తానుండండి. ముసలోడా, చిన్నప్పుడు మా తమ్ముడు రాసిన నోట్బుక్ ఇది. ఈ రాతని ఆ రాతని పోల్చి చూసుకో. ఏంటే ఇది? 2 రాతలు అచ్చు కుదినట్టు ఒకే రకంగా ఉన్నాయి. ఈ తమ్ముడు రాతే సమస్య తీరిపోయింది. బుల్లబ్బాయి రాసినట్టుగా ఆస్తంతా మా ముందే రాసిస్తే శవాన్ని తీసేద్దాం. నా ఆస్తిని ఎవ్వండి ముట్టుకొని. అయితే శవాన్ని తీయడానికి ఒప్పుకోం. వీడు నా తమ్ముడే కాదయ్యా. ఇప్పటిదాకా తమ్ముడు అన్నావు, ఇప్పుడు కాదంటున్నావేంటి? చెప్పండి రా, చెప్పి తగలనండి. ఊరంతా క్షమించాలి. ఒక అనాథ శవాన్ని తీసుకొచ్చి తన తమ్ముడిని ఈ పెద్దబ్బాయి చెప్పన్నాడు. ఈ ఫోటో ఇచ్చింది కూడా ఈయనే, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. మేమేం పాపం చేశాం చెప్పు. అమ్మని బాధ పెట్టావు, నన్ను బాధ పెట్టావు. చిన్న ఎక్కడ గుట్టుగా బతుకుతున్నాడు, అది నీకు నచ్చలేదా? చిన్న నేను శవంగా చుట్టాలో నీకెందుకంత ఆనందం? చెప్పు. ఏంటి కిచ్చుకుంటున్నావు? ఏంటి కాకిగోల? ఇంకొక మాట వదలరా, వదలదాన్ని. నువ్వెవడివిరా? అసలు నువ్వెవడివి? ఏంటి చెయ్యిరా. ఏంట్రా చెయ్యి తీస్తావా నరికైనా? ఇది మా కుటుంబ విషయం. నువ్వే ఏంట్రా కుటుంబ విషయం? సిగ్గు లేకుండా చెల్లి చేసుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఊరంతా చూస్తూ ఊరుకోవాలా? అక్క చెల్లి ఉన్నవాడెవడు ఇలాంటివి చూస్తూ ఊరుకోడు. నేను ఊరుకోను. ఊళ్ళో వాళ్ళంతా గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటారనుకుంటున్నావా? వాళ్ళ కనుక కోపం వచ్చిందంటే ఎమ్మెల్యే లేదు, గిమ్మెల్యే లేదు, ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. జాగ్రత్త. చైతి తీరా చెయ్యి. పెద్దోడా, తమ్ముడు చెప్తున్నాడు కదా, చైతి. ఏమండి వదిలేయండి. పెద్దోడా ముందు చైతి.
నేను చచ్చిపోయానా? చెప్పరా, నేను చచ్చిపోయానా? బతికే ఉన్నాను కదరా. నీ తమ్ముడు చచ్చిపోయాడని ఊరంతా చెప్పుకున్నోడివి నాకెందుకురా చెప్పలేదు? నువ్వెవడివిరా? నీకెందుకు చెప్పాలి? నేనే నీకు కరెక్ట్ మొగుణ్ణి, నాకే ముందు చెప్పాలి. తమ్ముడి డెత్ సర్టిఫికెట్ ఉంటేనే ఆస్తి అమ్మడానికి కుదురుతుందని చెప్పిన 24 గంటల్లోనే తమ్ముడు డెడ్ బాడీ అరేంజ్ చేశావు. అప్పుడే నీ ప్లాన్ అంతా నాకు అర్థమైపోయింది. అందుకే నీ తమ్ముడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నోట్బుక్ తీసుకొని 1 అవర్లో హ్యాండ్ రైటింగ్ నేర్చుకుని లెటర్స్ రాశాను. ముందుగానే నాకు చెప్పుంటే ఎంతో కొంత డబ్బులు తీసుకొని వదిలేసేవాడిని. ఇలాంటి ఏదో ప్లాన్ వేసినప్పుడు ముందుగానే నాకు చెప్పాడు. మనకి అండర్స్టాండింగ్ ఉంది కదా, అది మేడం. తమ్ముడు, అన్న మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు. 14వ తారీఖు నామినేషన్, మీరంతా తప్పకుండా రండి. అన్నా 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 ఊరంతా తరలి వస్తున్నారన్నా. మన వాళ్ళందరినీ చితక బాధేశారన్నా. నువ్వు ఎక్కడికైనా పారిపోయి నీ ప్రాణాలు కాపాడుకో అన్నా. పోలీసులకు ఫోన్ చేయండి. హత్య చేశాడు, అలాంటి వాడికి రక్షణ కల్పిస్తారా? చెప్పడానికి మీరెవరయ్యా? అది తేల్చడానికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. హలో పెద్దబ్బాయి, నీ మొగుడిని మాట్లాడుతున్నా. రై నువ్వు కానీ నా చేతికి దొరకాలి, నీ మీద పెట్రోల్ పోసి నిలువున తగలబెట్టేస్తా. నేను దొరికితే ఓకే, ఒకవేళ మీ బావ దొరికితే? రే ఏంట్రా నువ్వు అనేది? ఒక్కసారి డోర్లోంచి తొంగి చూడు. ఓపెన్, క్లోజ్. రై వస్తున్నాను రా బయటికి, కత్తివరా. రేయ్, నువ్వు బయటకు వచ్చావంటే ఊరోళ్ళు చంపేస్తారు. నేనే లోపలికి వస్తాను. తలుపులు తెరమని చెప్పు. తలుపులు తీయండి రా. ఎక్కడ్రా వాడు? బావం మీద ఎంత ప్రేమో. ఏంట్రా నాటకాల? నాకు వాడే కావాలి. వాణ్ణి నేనే చంపానని ఊరంతా నాకు ఎదురు తిరుగుతున్నారు. వాడు దొరికితే చాలు, ఆ పిచ్చి జనాలకు వాడి ముఖాన్ని చూపించి ఎలక్షన్స్ లో గెలుస్తాను. ఎక్కడ్రా వాడు? అలా అయితే ఈ ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టు. ఆస్తి? నీ ఆస్తి మొత్తం మీ చెల్లెల పేరు మీద రాయి. ఇందులో సంతకం పెట్టు, మీ బావని పంపిస్తాను. అంటే చెల్లెల పేరు మీద ఆస్తి రాయాలి? న్యాయంగా మాట్లాడాలంటే నా పేరు మీద రాయించుకోవాలి. కానీ నీకు నాకు ఏ సంబంధం లేదు కదా. బెదిరించి నీతో బలవంతంగా రాయించుకున్నానని నువ్వు చెప్తే ఊరు వాళ్ళు నమ్మేస్తారు. అందుకే ముందు మీ చెల్లి పేరు మీద, ఆ తర్వాత నా పేరు మీద. డార్లింగ్ పెట్టు డార్లింగ్. సంతకం పెడతావా బయట మీ బావని తగలెట్టేయమంటావా? అన్నా, ఇది ఆస్తికి సంబంధించిన వ్యవహారం అన్నా, కొంచెం ఆలోచించి పెట్టన్నా. రే కాస్త బుర్ర బాటరా. ఇది ఉమ్మడి ఆస్తి. ఇందులో నేను ఒక్కడిని సంతకం పెడితే సరిపోదు, నా తమ్ముడు కూడా పెట్టాలి. అప్పుడే చెల్లుతుంది. ఆయన ఎందుకు పెడుతున్నానో తెలుసా? ఈ సంతకంతో వాడికి వచ్చిన జలకివ్వాలి. తీసుకురా. రాయ్ కుమ్మేయండి రా వాడు. ఇదిగో నీ ఆస్తి తీసుకెళ్ళి. ఆగండ్రా, దచ్చూరుకుంటాడు. వీడి మొహాన్ని ఊరికి చూపించాలి. దొరికెవరా పిచ్చి బొమ్మని. అన్న, మీ బావను వదిలేసి నన్ను కట్టేసి వెళ్ళిపోయినారన్నా. ఊపిరి అడక పానం పోయినట్టు అయిందన్నా. లక్ష ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించారు. పెద్దపై తన డిపాజిట్ కోల్పోయారు. రెండు చేతులు లేని మొగుడు కావాలనుకుంటున్నావా? రెండు కాళ్ళు లేని మొగుడు కావాలనుకుంటున్నావా? లేదా కాళ్ళు చేతులు లేని మొండెంతో ఉన్న మొగుడు కావాలనుకుంటున్నావా? సచ్చాడ్రా ఆడు. వండి తీయండ్రా. ఇది పెద్దబ్బాయి ఓడిన రోజు, ఆ రాజాగాడు చచ్చిన రోజు. బండ్లు తీయండి రా. ముసలి ఎక్కడే రాజా? ఎక్కడే? అయ్యా, వాళ్ళ ఇంటి పక్కకు వచ్చి 2 రోజులైందయ్యా. రేయ్ బండ్లు తీయండి రా. అమ్మా, నీ కూతురు గెలిచిందమ్మా. ఇదిగో
ఇవన్నీ వేసుకుని మహాలక్ష్మిలా దీవించు. అమ్మా ఆస్తి అంతా చెల్లెల పేరున వచ్చేసింది. ఇంక నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. ముందు ఈ ఆస్తి పత్రాలు ఏమంటున్నారా? అమ్మా పెద్దన్నయ్య ఆస్తి మొత్తం చెల్లెల పేరున రాసేశాడు. అదేలారా, బుల్లబ్బాయి వచ్చి సంతకం పెట్టాలి కదా. బుల్లబ్బాయి వచ్చాడు, సంతకం పెట్టాడు. ఏంటి, బుల్లబ్బాయి వచ్చేసాడు? వినిపిస్తున్నాయి కదమ్మా సంబరాలు. ఈ అమ్మని చూడటానికి చిన్నన్నయ్య వచ్చేస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? వరలక్ష్మి వెళ్ళి హారతి పెట్టరా. అన్నా, మీ తమ్ముడు ఊరు నుంచి వచ్చాడంటనా? ఎవరు? బుల్లబ్బాయ? అది మాత్రమే కాదు, ఇప్పుడు మీ తమ్ముడు మీ ఇంటికే బయలుదేరాడంటనా? రాయ్ తీయరా బండి. ఎప్పట్రా మా తమ్ముడు? అన్నయ్య, తమ్ముడు గుర్తుపట్టావా? బాగా గుర్తుపట్టానురా, కానీ ఇంకెవ్వడు గుర్తుపట్టకుండా చేస్తా. నాకే జలకిస్తావా? నేనిచ్చే జలక్ చూడరా. రేయ్ తీసుకురండి రా, పెట్రోల్ పోయండ్రా. ఏంటే తగ్గించుకుంటావు? తిన్నాలేదు గిన్నాలేదు. వాళ్ళు పట్టుకుని ఈడ్చుకురండిరా. దాన్ని కూడా వేసేయండిరా. బుల్లబ్బాయ్, వాడు ఎన్ని తప్పులు చేసినా వాడు మీ అన్నయ్య. వాడు ఎవరి చేతిలోనూ చావకూడదు. వెళ్ళి కాపాడు, కాపాడు, కాపాడు బుల్లబ్బాయ్. అన్నయ్య వెళ్ళి పెద్దన్నని కాపాడు, కాపాడన్నయ్య. వాడు ఒంట్లోంచి ఒక్క రక్తపు బొట్టు కింద పడ్డా అది వాడి రక్తం కాదు, మీ నాన్నగారి రక్తం. వెళ్ళి కాపాడు, వెళ్ళి కాపాడరా. ఆడవడ్రా. పెద్దబ్బాయి తమ్ముడు బుల్లబ్బాయి. ముందాడు తమ్ముడు చంపేండ్రా.
ఆగు. వాణ్ణి కాపాడేశావా? ఇప్పుడు చెప్తున్నాను విను. వాడు కట్టుకున్న పెళ్ళాన్నే చంపాలనుకున్నాడు. రేపు నిన్ను చంపుతాడు, మీ అమ్మని చంపుతాడు. నీ మంచికే చెప్తున్నాను. వాణ్ణి నరికి పోగులు పెట్టు. నన్ను కాపాడింది నా పదవి కాదు, నా ఆస్తి కాదు, అంతస్తు కాదు. అమ్మ మాట, నాన్న రక్తం. నేను చేసిన పాపాలకి నన్ను నరికి చంపేయాలి. చంపే మనిషి అన్నవాడు చేయకూడదంత పాపం చేశావు. నువ్వు చచ్చినంత మాత్రాన పాపం పోదు. నీ పాపం పోవాలంటే అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. అమ్మ, నన్ను క్షమించమ్మా. పెద్దడా, నువ్వు ఎప్పుడైతే నన్ను అమ్మ అని పిలిచావో అప్పుడే అన్నీ మర్చిపోయాను రా. అనయ్య, వాడిని పట్టుకోండి. హలో పోలీస్ స్టేషన్, ఎమ్మెల్యే గారి ఇంట్లో రౌడీ దూరి గొడవ చేస్తున్నాడు. ఆపండ్రా, ఆపండి. ఏంట్రా చూస్తున్నారు? ఏసేయండ్రా వాడిని. ఎవరా నువ్వు? ఎవడ్రా? చెప్పు. విషయం నన్ను అడుగుతావేంటి? పోయి నీ పెళ్ళాన్ని అడుగు. ఎవరికి పుట్టారు? చెప్పావా? నేనేం చెప్పాను? అలా అంటావా? ఇదేం లెటరో తెలుసా? నా పెళ్ళాన్ని నువ్వు మోసం చేశావు. తన ఆత్మహత్య చేసుకుంది. తను ఊరికేనే చావలేదు. తన చావుకి నువ్వే కారణమని ఈ లెటర్లో రాసి మరీ చచ్చింది. ఇంతకెవట్రా నువ్వు? ఇది తీసుకెళ్లి పోలీసులకి ఇచ్చాననుకో. సార్,
సార్ ఇక్కడ ఎవరో గొడవ చేశానని ఫోన్ చేశాను. నేనే గొడవ చేసింది. అతనేం గొడవ చేయలేదు, ఊరికి జోకులు వేస్తున్నాడు. లేదు నేనే గొడవ చేశాను, నన్ను అరెస్ట్ చేయండి. నువ్వు గొడవ చేయలేదయ్యా, ఊరికే అంటున్నాడు. అతనే గొడవ చేశానని తనే ఒప్పుకుంటున్నాడు. మీరెందుకు ఒప్పుకోవట్లేదు సార్? మనోడని చెప్పండి. పోలీసు ఇతను మా అన్నకి తమ్ముడే, ఏం కొట్టలేదు, మీరు వెళ్ళిపోండి. కొట్టకుంటే ఆ రక్తాలు ఎలా వస్తున్నాయి? ఇవి పార్టీ తగాదాలు, మా వ్యవహారం. పోలీసులకి ఇందులో సంబంధం లేదు, బయటికి వెళ్ళండి. ఎస్ఐ ఎమ్మెల్యే అని చెప్తున్నాడుగా, పోండి. పోలీసులు వెళ్ళిపోతే నాకు పోలీస్ స్టేషన్ తెలీదా, కోర్టు తెలీదా, హైకోర్టు సుప్రీంకోర్టు అన్నీ తెలుసు. ఈ లెటర్ గాని బయట పెట్టాననుకో నీ ఎమ్మెల్యే పదవి ఊడిపోద్ది. అది నువ్వెట్ నుంచి చెట్టు నరకు వస్తున్నావో అర్థమైంది. ఆ లెటర్కి నీకెంత కావాలి? 2, 4, 6. అన్నా ఎందుకన్నా బేరాలు ఆడతావు? రౌండ్ ఫిగర్ 10 చెప్పి బయటికి పంపించా. అన్నా నమస్తే అన్నా. పోయి 10 తీసుకురారా. సరే ఇలా చూడు, అయితే అయ్యింది గాని ఆ లెటర్కి 10,000 చాలా ఎక్కువరా. అదేంట్రా డబ్బు పెట్లో పెట్టుకుని వచ్చావు? మరి 10 లక్షలు పెట్లో కాకుండా బ్యాగులో పట్టుకొస్తారేంది? 10 లక్షలా? ఈ లెటర్ వాల్యూ 10 లక్షలు. డబ్బులు కావాలా, లెటర్ కావాలా? చూసి 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 మాట్లాడు. లెటర్ ఏంట్రా లెటర్లో ఏం లేదు? ఏం లేదా? ఏం లేదు కనిపించట్లేదంటే ఏమీ లేనట్టే. పోలీసులకు ఫోన్ చేద్దామన్నా. పోలీసులకి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే పెద్దబ్బాయి అనరు, మెంటల్ పెద్దబ్బాయి అంట. నువ్వెంట్రా? నిన్ను 10,000 పట్టుకురమ్మంటే 10 లక్షలు పట్టుకొస్తావా? చెప్పే 10,000 ఏదో కరెక్ట్ గా చెప్పింటే పోలే. 1, 2, 3 అని 1వ తరగతి కుర్రోళ్ళగా లెక్కెడితే 2, 4, 6. అన్నయ్య కడుపు నిండా భోంచేయండి, మొహమాట పడద్దు. అన్నయ్య ఏమైంది? ఏమండి అక్కడంత గొడవ జరుగుతుంటే మీరు ఇప్పుడు తాపీగా తింటున్నారేంటండి? వాళ్ళు ఎంత కొడుతున్నారు అడగండి. ఆ గొడవ ఏంటో చూడండి. ఆపండ్రా. ఏమండి ఎందుకండి వాళ్ళంతలా కొట్టుకుంటున్నారు? అసలు ఆ రాజాగాన్ని వేసేద్దాం అనుకున్నా. ఎన్నికల ముందు ఈ గొడవలు పొడవడాలు చేస్తే అది నా రాజకీయ జీవితానికి ప్రమాదం అని ఏం చేయకుండా ఊరుకున్నా. ఏమంటున్నారండి? మాస్ రాజా నిన్ను చంపాలనుకున్నాడు, కానీ మన ఉప్పు తిన్నోళ్ళు చూస్తూ ఊరుకుంటారా? అడ్డుకోపోయారు, చిత్తకొట్టెళ్ళిపోయారు. ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ఫిక్స్ కావాల్సింది ఆ రాజాగాడు నిన్ను చంపాడా లేదా అన్న క్లైమాక్స్. కట్ చెయ్యండ్రా. సరే, ఈ క్లైమాక్స్ ఏంటో నేనే చెప్పేస్తా. నేనే మాస్ రాజా అనుకో. ఇది వాడు పెద్దబ్బాయి పెళ్ళాన్ని కడుపులో కుచ్చే కత్తులు. మా అత్తెని చెప్పిందో తెలుసు. నువ్వెవర్నేస్తావో, ఎవరిని కొంటావో, ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు గెలవాలి. ఈ ఎలక్షన్స్ లో నేను గెలవాలంటే నువ్వు చావాలి. వద్దండి. అమ్మా పతివ్రత, ఇంకెవరు చచ్చినా నాకు సానుభూతి రాదు. నువ్వు చస్తేనే వస్తుంది. వద్దండి. దేవుడా, అది ఆపడం నా వల్ల కూడా కాదమ్మా. ఊరంతా పోస్టర్లు కూడా అంటిస్తున్నారు. రేయ్, వదినకి పోస్టర్ చూపించండి రా. రేయ్, చాలు దించండి రా. నమస్తేనా. రే గుండు, ఫోన్ ఎత్తాక మాట్లాడాలి లేదా కట్ చేయాలి. ఇలా ఎత్తి పక్కన పెడితే అంతా వినిపించదు. వినకూడదంతా వినేశాను, వచ్చేసాను. కర్మకాలి చచ్చునోని చూసాం, కానీ కోరి వచ్చి చచ్చేటోని ఇప్పుడే చూస్తున్నా. డార్లింగ్, ఐ లవ్ యూ. ఏ కనకం, నువ్వు చచ్చిన తర్వాత పండగ చేసుకుందాం అనుకున్నాను, కానీ అంతవరకు ఎందుకే?
వీణ్ణి చంపి ఇప్పుడే చేసుకుంటా. ఏంటన్నా స్టీల్ బాడీలో ఉంది? గౌరవనీయులైన పోలీసులకు పెద్దబ్బాయి భార్య అయిన నేను రాయినది ఏమనగా, ఏంట్రా చదువుతున్నావు? ఎవరి బలవంతం లేకుండా నేనే స్వయంగా రాస్తున్న ఉత్తరం ఇది. నేను సడన్ గా చనిపోయినా, ఒకవేళ కనిపించకపోయినా దానికి మూల కారణం. ఏంట్రా మూల కారణం? కారణం మూల కారణం నా మొగుడు పెద్దబ్బాయ్. ఇట్లు కనక మహాలక్ష్మి. అరే సంతకం పెట్టండి. ఏంటి నన్ను చూస్తా? సంతకం పెట్టండి. ఇప్పుడు నీ పెళ్ళాన్ని నేను చంపినా కూడా నువ్వు చంపినట్టే అర్థం. ఇది నేను చెప్పట్లే, చట్టం చెప్తుంది. ఎలక్షన్ అయ్యేంత వరకు గమ్మునుండు. ఎక్స్ట్రాలు చేయాలని చూసావో ఈవిని చంపేసి లెటర్ పోలీసులకి ఇచ్చేస్తాను. ఎలక్షన్లకి రేపు ఒక్కరోజే టైం ఉంది. అప్పటి వరకు ఈమె ఇక్కడే ఉండటం నీకు మంచిది, మాకు